బాంబులు తయారు చేసేస్తారు. దాని బదులు మనకు బలం ఉంది కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్లను పేల్చేద్దాం, దాన్ని లేకుండా చేసేద్దాం, అది ఈజీ మార్గం అని ఇజ్రాయెల్ నెతన్యాహు గారు అంటూ ఉంటారు. అది ఇజ్రాయెల్ విధానం. అసలు న్యూక్లియర్ డిస్కషన్ చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే ఈ ట్రంప్ గారు రాగానే న్యూక్లియర్ నుంచి ఒప్పందం నుంచి బయటికి తీసుకొచ్చిందే నెతన్యాహు గారి ప్రోద్బలంతో. ఇప్పుడు ఇదనమాట. సో ఇరాన్తో డిస్కషన్ జరుగుతున్నాయి. ఇరాన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ డిస్కషన్ జరిగే అవకాశాలు 10% కూడా లేవు. కానీ ఈయనేమో జరిగిపోయింది అంటాడు. కానీ అదే సమయంలో అమెరికా ఇరాన్ మీద దాడికి ఇజ్రాయెల్తో కలిపి ప్లాన్ చేస్తుంది. ఇరాన్ కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎలా తట్టుకోవాలో దాని వ్యూహం ఇరాన్ రిపబ్లికన్ ఫోర్సు స్టడీగా ఉంది. సో ఇదంతా ఒక యుద్ధ వాతావరణానికి వెళ్తుంది. కాబట్టి ట్రంప్ గారు ఏదో ఒప్పందం అయిపోద్ది అనేది అది చాలా ఇప్పుడే చెప్పడం అనేది అది వేగే. ఇప్పుడు చెప్పడం కూడా ధర్మం కాదు. అది జరిగే అవకాశాలు మాత్రం 50-50 ఛాన్స్ నా ప్రకారం చేస్తే జరిగే ఛాన్స్ చాలా తక్కువ కూడా ఉంది. ఒకవేళ జరిగినా భవిష్యత్తులో ఈ ఒప్పందం నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే ఒకప్పుడు జరిగింది